కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జ్యోతిష్మతి కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుకునే అభిలాష్ మృతి ప్రస్తుతం కరీంనగర్లో చర్చగా మారింది. అదేంటంటే గత నెల 3వ తేదీన తిమ్మపూర్ పోలీస్ స్టేషన్ లో అభిలాష్ తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. సో ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటి నుండి చూసుకుంటే 26 రోజుల తర్వాత అభిలాష్ మృతదేహం లభించడం, అది కూడా ఒక వ్యవసాయ బావిలో శవమై తేలడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే సూసైడ్ అనుకున్నప్పటికీ తన శరీరం నుండి అభిలాష్ మృతదేహం శరీరం నుండి తల అనేది వేరు కావడంతో అభిలాష్ కుటుంబ సభ్యులు దీని అనుమానంగా వాళ్ళు చూస్తున్నారు. అభిలాష్ మృతదేహం దొరికి 3 రోజులు కావస్తున్నా ఇప్పటికి కూడా తన తల అనేది దొరకపోవడంతో ప్రస్తుతం ఇది కాస్త కరీంనగర్ జిల్లాలో వార్త అనేది చాలా చర్చగా మారింది. అదే దీని గురించి మరిన్ని విషయాలు, అసలు తన తండ్రి పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశాడు, తన తండ్రికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటో మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనమైతే ఎవరైతే అభిలాష్ ఏదైతే వ్యవసాయ బావిలో మన మృతదేహం లభ్యమైందో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శరీరం మాత్రమే దొరికిందని చెప్పాము కదా, ఒక తల ఇంకా దొరకలేదు. సో ఆ తల కోసం వెతుకులాట సాగుతుంది. పోలీసుల పర్యవేక్షణ ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికుల సమక్షంలో ఇందులో బావిలో అయితే నీళ్లను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల తల దొరుకుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అభిలాష్ బాబాయ్ ఉన్నారు. అసలు వాళ్ళ బాబాయ్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అసలు అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తిరుపతి గారు, అసలు మీ అభిలాష్ మృతి పట్ల మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మా అభిలాష్ మృతికి 100% కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఒకటి. మాకు చైర్మన్ మీద ఇంతో చైర్మన్ అనుమానం వస్తుంది. ఎందుకంటే చైర్మన్ మమ్మల్ని ఇంతవరకు కూడా కనీసం బాబు ఈ చనిపోయిన సుంది కూడా మేము ఆయన సంప్రదిస్తున్నాం. ఏనాడు ఆయన మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు, బాబు కోసం అడగలేదు. బాబుకి ఏమైంది అని మేము అడిగితే రెస్పాండ్ లేదు. మరి శవం ఆ రోజు దొరికిన రోజు కూడా కనీసం ఏంది కనీసం సంప్రదించి చూస్తానికి కూడా రాలేదు. ఒక స్టూడెంట్, ఆయన కాలేజీలో చదివే స్టూడెంట్, ఆయన చనిపోతే ఆయనకి ఎంత ఉండాలి, ఒక విద్యార్థులు అందరూ వచ్చి చూసిపోయేది పోయి ఆయన మొత్తానికి నిర్లక్ష్యంగా ఉన్నాడు. దీని విషయంలో మేము ఆయన సంప్రదిస్తామని పోతే మమ్మల్ని ఆయన అలౌడ్ చేస్తలేరు. అంటే ఎలాంటి అనుమానం అంటే ఏ విధంగా? మమ్మల్ని ఆయన ఏదో చేసి ఉంటాడనే బాగున్నది మాకు. అంటే గతంలో మీ అబ్బాయి ఎప్పుడైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది బాబాయ్ అని చెప్పేసి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో కానీ మీతో ఎప్పుడైనా మాట్లాడా మీతోనే? కొంచెం టార్చర్ పెడతారు అన్నట్టు మాట్లాడేది. ఇంట్లో కొంచెం టార్చర్ పెడతారు. అంటే ఎలాంటి టార్చర్ అంటే ఏ విధంగా? అంటే ఈయనకంటే పెద్ద స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఈయన కొంచెం బెదిరించుడు అట్లా. నేను ఇల్లు ఉండ బాబా డాడీ. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? మా అబ్బాయికి న్యాయం జరగాలని కోరుకుంటాను. మా అబ్బాయికి న్యాయం జరగాలి. 20 ఏళ్ళ చెట్టు అంతా కొడుకుపోయిండు, తండ్రి పరిస్థితి చూడు. అబ్బాయికి న్యాయం జరిగేదాకా మేము కొట్లాడతాం. మేము ఎక్కడికి పోయేదానికంటే సిద్ధంగా ఉన్నాం. అబ్బాయికి న్యాయం జరిగేదాకా మేము విడిచిపెట్టాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అభిలాష్ తండ్రి శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. మీ అబ్బాయి మిస్ అయ్యండి అని చెప్పేసి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? నాకు 29 ఫోన్ చేసిండు మా అబ్బాయి. 29 ఫోన్ చేసి డాడీ బర్త్డే ఉన్నది, ఎగ్జామ్ అదే రోజు చెప్పాను. డబ్బులు ఇప్పుడు కొట్టారా బిడ్డ అంటే 4 తారీఖు కొట్టాడు. ఇప్పుడు నేను తెల్లారితే బర్త్డే చేసుకున్నాను, ఎగ్జామ్ రాసినాక బర్త్డే చేసుకుంటా అని చెప్పాడు. అబ్బాయి 10 తారీఖు మిస్ అయ్యిండు, కానీ నాకు చెప్పలేవారు. మేడం ఒక పూట కాలేజీకి వచ్చిన మేడం ఫోన్ చేసింది నాకు. మధ్యాహ్నం రాలే కాలేజ్ అన్న నేను ఫోన్ చేసుడు తోటి శనివారం నాకు ఫోన్ చేసింది మేడం. స్విచ్ ఆఫ్ అవుతుంది, పడుకోవచ్చు, జ్వరం వచ్చిందని చెప్పింది ఒకసారి మేడం. పడుకోవచ్చు నేను కొట్టుకుంటూనే ఉన్నా, కాలు కొట్టుకుంటూనే ఉంటున్నా, స్విచ్ ఆఫ్ అవుతాను. ఓ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ కు నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. అలా ఎంత చేసినా కలిసి లేదు. నేను ఇక ఇంకో పిల్లగాని నెంబర్ తీసుకొని వచ్చి ఆ పిల్లగాని ఫోన్ చేసిన. నైట్ 7 అవుతుంది కావచ్చు. ఆ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి, మీ అబ్బాయి అభిరెడ్డి లేడు, మిస్ అయ్యిండు. నా అబ్బాయి నాకు చెప్పిండు, కాలేజీలో కూడా చెప్పలే నాకు అప్పటికి కూడా.
మీ అబ్బాయి ఫ్రెండ్ మీకు చెప్పిండు, అబ్బాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఫోన్ చేస్తే ఓకే, నేను పోయితే నాకు చెప్పిండు. చెప్పినాక అదే నైట్ కారు పట్టుకొని వచ్చింది. వాడు నాకు నేను వెళ్ళొస్తా అంటే 10:30-11 గంటలకు అప్పుడు ఈ పిల్లలందరూ పోయి మరి అభిరెడ్డి వాళ్ళ డాడీకి మేము చెప్పిన వాళ్ళకి అప్పుడు నాకు వాడను 10:30 అవుతాను కావచ్చు. నేను మధ్యలో ఉన్నా, మార్గం మధ్యలో ఫోన్ చేసి అభిరెడ్డి కనబడట్లేడు అని వాడను అప్పుడు నాకు చెప్పింది. ఇది చెప్పిన వాళ్ళే వెళ్ళొచ్చి కాలేజ్ దగ్గర పోతే ఏం కాదంటాడు. మీ అబ్బాయి ఉన్నాడు చైర్మన్, మీ అబ్బాయి ఉన్నాడు ఏం కాదు, ఆ పిల్లలు కూడా మీ అబ్బాయి ఉన్నాడు ఏం కాదు, అత్తరు ఏడున్నాడు ఈయనే ఉన్నాడు తీసుకొస్తాము అది అన్నారు. ఇప్పుడు నేను 26 రోజుల కొంటే ఈయనే తిరుక్కుంటూనే ఉన్నా. 26 ఉన్న భార్య నేను చైర్మన్ ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు కూడా. నా కొడుకు చనిపోయి డెడ్ బాడీ కూడా 6 రోజులు దొరికి ఇప్పటికి ఆ సారు గాని ఎవ్వరు ఇప్పటి వరకు ఏ ఒక్కరు రాలే, ఏ ఒక్కరు స్పందించలే. నన్ను యాజమాన్యం కలిసారా? కాలేజ్ యాజమాన్యం ఏమంటున్నారు? అప్పుడు పోయినాం, అప్పుడు తర్వాత ఇప్పుడు పోలేదు, మొత్తం లోపలికి ఎంట్రీ లేదు. సో ఫైనల్ మీరు ఏం కోరుకుంటారు? నా అబ్బాయికి న్యాయం జరగాలి, వాళ్ళ మీద నాకు యాక్షన్ కావాలి. చైర్మన్ అంటే ఆయన కొంచెం భూస్వామి ఆసామి లెక్క, అంటే డబ్బు బాగున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కిందనే బెండ్ అయినట్టు మాకు అనిపిస్తుంది. అంటే పట్టించుకోకపోవడం, మేము చెప్పిన స్పందన రాకపోవడం, ఈ వ్యవస్థను చూస్తే వీళ్ళందరూ కలిసి ఆయన కిందనే ఆయన చెప్పినట్టే వింటారు అనే భావన మాకు వస్తుంది. దీనికి మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటాను. సో మొత్తానికి అభిలాష్ మృతి పట్ల తమ కుటుంబ సభ్యులు ఆవేదనతో పాటు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. తను అభిలాష్ అయితే మిస్సింగ్ కాక ముందు తమతోని కొన్ని రోజుల ముందు ఫోన్ లో మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. మాట్లాడి అందులో తనకు కాలేజీలో ఇబ్బంది జరుగుతుంది, తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా తమ కుటుంబ సభ్యులతో అభిలాష్ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటికైతే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తల ఇప్పటికీ శరీరం దొరికి 6 రోజులు గడుస్తున్నాక తల దొరకపోవడంతో ప్రస్తుతం అయితే తల కోసం కూడా వెతులాడడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.